జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎప్పుడు చూడు బుక్స్ అన్ని బయట వదిలేస్తూ ఉంటుంది. సుమా, రాజు రూపలు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. వెళ్ళి చాలాసేపు అయిందే. పెద్దనాన్న బర్త్డే కదా డాడీ, మంచి కేక్ తీసుకొస్తున్నారేమో, అందుకే లేట్ అయింది. అది కూడా అయి ఉండొచ్చు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏంటి అల్లుడు గారు ఇంత లేట్ అయింది? చిన్నయ్య, మీరు రాజు అని పిలవడమే బాగుంటుంది. ఇలా అల్లుడు అనకండి. వినడానికి ఏదో కొత్తగాను కష్టంగానూ ఉంది. ఈయన అలా పిలవడంలో కొత్తే ఉంది, కష్టమే ఉంది. మీరు ఇంటి అల్లుడే కదా అల్లుడు గారు. చిన్నమ్మగారు, మీరు కూడా ఏంటి చిన్నమ్మగారు? బావగారు, మీరు మా రూపక్కకి భర్త అయినప్పుడు మా అమ్మా నాన్నలకి అల్లుడే కదా అవుతారు బావగారు. పింకీ, నువ్వు కూడా. సరే సరే, ఇప్పుడు డిస్కషన్ పెట్టుకునే సమయం కాదు. అన్నయ్య మీకు కూడా బట్టలు తీసుకొని వచ్చారు. వెళ్ళి రెడీ అవ్వండి, టైం అవుతుంది. పదండి అమ్మాయి. పిల్లల పుట్టినరోజు కోసం తల్లిదండ్రులు తప్పకుండా కొత్త బట్టలు కొంటారు. కానీ తండ్రి బర్త్డేకి బట్టలు కొనే అదృష్టం అరుదుగా దక్కుతుంది. ఏంటమ్మాయి గారు ఇదంతా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఇబ్బంది పడే విషయం ఏముంది? అల్లుడనే కదా అన్నారు. రాక్షసుడనో దుర్మార్గుడనో అనరాని మాటలేవి అనలేదు కదా రాజు. అబ్బా, అది కాదమ్మాయి గారు. రోజు రోజుకి వీళ్ళ అభిమానాలు ఆదరణలో చూస్తుంటే ఈ ఇంటి అల్లుడుగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అవ్వని రాజు, అయితే తప్పే ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అదే కదా అవుతుంది. అప్పుడైనా ఇలానే పిలవాలి కదా. అలా పిలవడం మీకు ఇష్టంగా ఉండొచ్చు, నాకు మాత్రం చాలా కష్టంగాను కంపరంగానూ ఉంది. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా మనకు పెళ్లి కాలేదన్న విషయం అందరికీ చెప్పేస్తాను. రూపా టేస్ట్ అదిరింది, సూపర్గా సెట్ అయింది. తనకు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు రాజు అర్థం చేసుకోవు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. నువ్వు నేను భార్యాభర్తలమైతే వింతే ఉంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజు? అమ్మాయి గారు, తప్పుల గురించి నేను మాట్లాడడం లేదు. మీరెప్పటికీ మా పెద్దయ్య గారి కూతురే, నాకెప్పటికీ మా అమ్మాయి గారే. నేను మీ సేవకుణ్ణే, అంతేగాని ఇలా భర్తని అల్లుడని నా జీవితంలో ఒక క్షణం కూడా ఊహించుకోను కూడా. ఏంటి నోట మాట రావట్లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.